నీళ్లు కల్తీ, నిత్యావసర సరుకులు కల్తీ, చివరికి పీల్చే గాలి కూడా కాలకోట విషయమేనా? ఊపిరి పీల్చే దారేదని ఢిల్లీ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఎక్కడైనా న్యాయం కోసం, డిమాండ్ల సాధన కోసం ధర్నాలు, ఆందోళనలు చేయడం చూస్తుంటాం. కానీ ఢిల్లీ వాసులు మాత్రం ఊపిరి కోసం ఉద్యమ బాట పడ్డారు. పొల్యూషన్ కంట్రోల్లోనే ఉందనే గాలి మాటలు కట్టిపెట్టి గాలి నాణ్యత పెంచేలాగా చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది? ఎటుచూడు పొగ మేఘాలు, గాలి పీల్చడమే గగనమనేలా కాలుష్య పొడితో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గ్రాఫ్ అంతకంతకు పెరుగుతుంది. తూతూ మంత్రంలా కంటి తుడుపు చర్యలే కానీ కాలుష్య నియంత్రణకు సరైన ప్రణాళికలు చేయడం లేదని ఢిల్లీ వాసులు పిడికిలి బిగించారు. స్వచ్ఛ భారత్ సరే, ఊపిరి నిలిపే స్వచ్ఛమైన గాలి ఏది అంటూ ఢిల్లీ వాసులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. నివేదికలు, నిర్ణయాలు తప్ప ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు చర్యలేవని నినదించారు. మొన్నటికి మొన్న ఇండియా గేట్ దగ్గర ఢిల్లీ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. లేటెస్ట్ గా జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీ వాసులు నిరసన చేపట్టారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై అధికారులు తప్పుడు లెక్కలు ఇస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో ఏ మూలకు వెళ్లినా ఏక్యూఐ 750కి మించి ఉందన్నారు. కానీ అధికారులు మాత్రం 450కి మాత్రమే ఉందని తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. భావితరాలకు విషయాన్ని కానుకగా ఇస్తున్నారనడానికి ఇదే సంకేతమన్నారు. ठीक है, आप कह रहे हैं नहीं, हम कह रहे हैं 700 है, हमारे मॉनिटर में आपके 400 है, इट्स स्टिल पॉइजन। मतलब आप कोई जहर का क्वांटिटी देते हैं बच्चों को कि इतना जहर नहीं देना, इतना देना है। जहर तो जहर है, टॉक्सिक पॉइजन्स, बहुत सारे इसमें पॉइजन्स हैं। सो आप इसको मतलब ऐसे हल्के से नहीं ले सकते। కాలుష్యాన్ని కట్టడి చేసే చర్యలు చేయాల్సింది పోయి ఆందోళన చేపట్టిన వాళ్లను అరెస్టు చేయడం కాదు, ఇకనైనా పొల్యూషన్ కంట్రోల్ కు చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టాలన్నారు. नैरेटिव बना रहे हैं कि नहीं वो 10 साल पहले ऐसे था, अब हमारी एयर बेटर हो गई है। ये आंकड़ों की जो खेल है उसको बंद करके, उसको एक्सेप्ट करके और फिर आप जो हम कहते हैं जिसको सिस्टमिक चेंजेस, वो उस पर ध्यान दीजिए जाए कि इसको बहुत सीरियस प्रॉब्लम दिखाने की बजाय जो छुपाने की कोशिश है वो गलत है। क्योंकि उससे क्या है, जो लोग हैं वो सोच रहे हैं कि सब ठीक है और उसमें और डैमेज हो रहा है और ये पब्लिक हेल्थ के ऊपर एक अटैक है। ये सबसे प्रदूषित शहर है दुनिया का, इसमें जो भी जहर है वो आपको रोकना है। जो भी प्रदूषण का सोर्स है आपको उसको रोकना है। పొల్యూషన్ ను కంట్రోల్ చేయడం కాదు కదా కాలుష్య తీవ్రతను చెప్పడంలోనూ అధికార యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అని విమర్శించారు ఆందోళనకారులు. కాలం చెల్లిన మిషన్లు, వాస్తవానికి ఏమాత్రం దగ్గరలేని లెక్కలతో అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడడం ఆపేసి ఇకనైనా ఢిల్లీ ఊపిరి పీల్చుకునేలా స్వచ్ఛమైన గాలి అందించేందుకు సరైన, సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో స్వేచ్ఛగా ఊపిరి పీల్చేలా స్వచ్ఛమైన గాలి అందే వరకు ఆందోళనను కొనసాగిస్తామన్నారు. దశల వారీగా నిరసనలు చేపడుతూ స్వచ్ఛ గాలి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.